మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి. మీరు ప్రార్థన చేస్తే ఎలాంటి శోధన అయినా సరే అధిగమించగలుగుతారు. యాకోబు గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు. యాకోబు ఒక్కడే రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుడు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టలా. ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు రాత్రంతా ఆయన అంత ఆక్రందనతో అంత కలవరంతో ఆయన ప్రార్థన చేశాడు అంటే, తన సహోదరుడైన ఏశావు 400 మందిని వెంట తీసుకుని వస్తాడు యాకోబుని చంపడానికి. చూడండి, ఎప్పుడు ఏదో జరిగిందని కొన్ని సంవత్సరాలు జరిగిపోయినా కానీ ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఏశావు 400 మందిని తీసుకుని వస్తున్నటువంటి సమాచారం యాకోబుకు తెలిసినప్పుడు యాకోబు ఏం చేశాడు అంటే దేవుని వైపు చూశాడు, దేవుని సహాయం కోరుకున్నాడు. తెల్లవారులు దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నిజంగా ఆ ప్రార్థన ఎలాంటిదంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడి చేసే ప్రార్థన. ఎందుకంటే తెలుసా, ఆయనకి బ్రతుకుతాడని నమ్ముకోలేదు. ఆయన పశువులు కావచ్చు, ఆయన సంతానం కావచ్చు, ఆయన భార్యలు కావచ్చు, ఆఖరికి యాకోబు కూడా చనిపోతాడనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఇక కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టడం మొదలు పెట్టాడు. ఇక వేరే మార్గం లేదు. చేస్తున్న తెలుసా, యెహోవా కొరకు ఎదురు చూసేవాడు ధన్యుడు, ఆయన కొరకు కనిపెట్టుకుని వాడు ధన్యుడు. యాకోబుకు కష్టం వచ్చినప్పుడు ఆయన దేవుని వైపు తన మనసును నిలిపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు అమ్మా? తెల్లవారుజాము వరక, తెల్లవారేంత మట్టుగా జవాబు వచ్చింది కాబట్టి ఆపేశాడు. జవాబు రామకు ఆపేవాడిగా 1 గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన అంటే అక్కడ వరకే ప్రార్థన చేసి ఆమెనంట. ప్రార్థన అంటే దేవుడు జవాబు ఇచ్చేంత మటుకు చేసేదాన్ని ప్రార్థన అంటారు. నేను చేస్తున్నాను 1 గంట ప్రార్థన తృప్తి పడితే పడు, కానీ నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తున్నాడా లేదా అన్నది ప్రశ్న. అన్ని గంటల సేపు చేసేవనేది కాదు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. యాకోబుకు దేవుడు జవాబు ఇచ్చాడు. యాకోబు ఏమడిగాడు దేవుణ్ణి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను వదిలిపెట్టను అన్నాడు.